నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో నేడు రామాలయ ప్రారంభోత్సవం. మధ్యాహ్నం 12:30 ముహూర్తం. బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని మోదీ. హాజరు కానున్న 7,000 మంది అతిథులు. నిఘా నీడలో శ్రీరామ జన్మభూమి. ఆలయ పరిసరాల్లో 3 అంచెల భద్రత. డ్రోన్ కెమెరాలు, కృత్రిమ మేధాతో భద్రతా ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన ఉధృతం. చెలో విజయవాడకు పిలుపు. అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు. దుగరాజపట్నం పోర్టుపై చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం. లాభదాయకమని తెలిసినా పట్టించుకోని వైనం. రాజకీయ ప్రయోజనాలే పరమావధి. ముగిసిన సీఎం విదేశీ పర్యటన. నేడు నగరానికి తిరిగి రానున్న రేవంత్ రెడ్డి. భారీగా పెట్టుబడుల ఆకర్షణ. రాహుల్ యాత్రపై దాడి పట్ల కాంగ్రెస్ ఆగ్రహం. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు. భాజపావి ఫాసిస్టు విధానాలని ఆరోపణ. జమిలి ఎన్నికలపై 21,000 మంది నుంచి సూచనలు. రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రకటన. 81% మద్దతు తెలిపారని వెల్లడి. అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహోజ్వల ఘట్టానికి అయోధ్యాపురి సిద్ధమైంది. నూతనంగా నిర్మించిన దివ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. ప్రధాని మోదీ సహా 7,000 మంది అతిథుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఘడియలు సమీపించాయి. అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామాలయం ప్రారంభ మహోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ నెల 16 నుంచి మొదలైన క్రతువులు కాసేపట్లో పరిసమాప్తం కానున్నాయి. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. గతేడాది అక్టోబర్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ ఉదయం 10:45 ఢిల్లీ నుంచి అయోధ్య చేరుకోనున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా రామాలయ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 వరకు రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ఓ ప్రకటన చేసింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులో దేశంలోని నలుదిక్కులతో పాటు ఈశాన్య భారతానికి చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. దేశంలోని ఆధ్యాత్మిక మత విభాగాలకు చెందిన ప్రతినిధులు సహా వివిధ గిరిజన జాతుల ప్రతినిధులు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు 7,000కు పైగా అతిథులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నట్లు పిఎంఓ తెలిపింది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రామికులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు పిఎంఓ పేర్కొంది. ఆ తర్వాత పునర్నిర్మించిన పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రధాని మోదీ పూజలు నిర్వహిస్తారని వెల్లడించింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన దివ్య రామమందిరాన్ని G+2 పద్ధతిలో సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఆలయ సింహద్వారాన్ని తూర్పు దిక్కున ఏర్పాటు చేశారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించారు. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్ళు, దేవతామూర్తులను చిత్రీకరించారు. మొదటి అంతస్తులో ఉండే ప్రధాన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి బాలరాముడి విగ్రహం ఉండే ప్రధాన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఆలయంలో మొత్తం 5 హాళ్లున్నాయి. వాటికి నిత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన్ మండపంగా నామకరణం చేశారు.
ఆలయానికి సమీపంలో సీతా బావి ఉంది. ఇది పురాతన కాలం నాటిదని పిఎంఓ తెలిపింది. ఆలయ కాంప్లెక్స్ కు నైరుతి దిక్కులో కుబేర తిల ఉంది. జటాయువు విగ్రహం సహా పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం పునాదిని 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించారు. ఇది కృత్రిమ శిలను తలపించేలా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదని పిఎంఓ ప్రకటించింది. నేల నుంచి వచ్చే తేమ వల్ల ప్రమాదం లేకుండా ఆలయ నిర్మాణానికి రక్షణ కోసం గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేశీయ సాంకేతికతను ఉపయోగించి సంప్రదాయ పద్ధతిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించినట్లు పిఎంఓ వెల్లడించింది. ఇప్పటి వరకు రామమందిర నిర్మాణానికి 1100 కోట్లు ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతుందన్నారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడికి చేర్చారు. కోర్టులు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలోని నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంటుందని, 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి భక్తులకు కనిపించదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి చెప్పారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు, మంగళ వాయిద్య కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళ వాయిద్యాల కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. శ్రీరామ జన్మభూమి అయోధ్య కాషాయ జెండాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు, చిత్రాలే దర్శనమిస్తున్నాయి. రామయ్యను కీర్తిస్తూ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లు వందలాదిగా వెలిశాయి. రామ్ మార్గ్, సరయు నది, లతా మంగేష్కర్ చౌక్ లో రఘురాముడి కీర్తనలను ముద్రించారు. దేశంతో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఈ మహోత్సవాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన చారిత్రక ఘట్టం దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రామాలయంలో జరిగే మహాఘట్టానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన లేఖకు ప్రధాని మోదీ ఈ మేరకు ప్రతిస్పందించారు. రాష్ట్రపతి లేఖను ఎక్స్లో ట్యాగ్ చేసిన ప్రధాని అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టం భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సుసంపన్నం చేయడంతో పాటు దేశాభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లనుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం దేశ పునరుజ్జీవన కొత్త చక్రానికి నాంది పలికిందన్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న 11 రోజుల దీక్షను రాష్ట్రపతి తన లేఖలో ప్రస్తావించారు. అది పవిత్రమైన ఆచారం మాత్రమే కాదు, రామునికి భక్తితో సమర్పించే అత్యున్నత ఆధ్యాత్మిక క్రతువని కొనియాడారు. రాముడు తన జీవితంలో పాటించిన విలువలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. రాముని జీవితం, ఆయన పాటించిన విలువలు దేశ చరిత్రలోని అనేక ఘటనలను ప్రభావితం చేయడంతో పాటు దేశ నిర్మాతలను ప్రేరేపించాయని కొనియాడారు. గాంధీజీ వంటి వారికి రాముడే స్ఫూర్తి అని, అందుకే మహాత్ముడు తన చివరి శ్వాస వరకు రామనామం స్మరించారని రాష్ట్రపతి తెలిపారు.
అయోధ్యలో జరిగే మహోత్సవాల ఘట్టాన్ని తిలకించేందుకు అతిరథ మహారథులు తరలిరానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. అందులో 506 మంది జాబితా ఏలో ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, దర్శకుడు మాధుర్ భండార్కర్, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ శ్రీరామ జన్మభూమికి చేరారు. గాయకుడు శంకర్ మహదేవన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య నగరం మూడంచెల భద్రతా వలయంలోకి వెళ్లింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఏటీఎస్ కమాండోలు, పోలీసులతో పాటు భారీగా సీఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థతో పాటు 10,000కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు కృత్రిమ మేధాతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్య నగరం భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు. సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. వారికి 2 అంతకంటే ఎక్కువ భాషలు వచ్చని అధికారులు తెలిపారు. అయోధ్యలో 10,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అణువణువు జల్లెడ పడుతున్నారు. మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగించినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు. ఈ బృందాలు రసాయన, అణుదాడులు, భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందాయని అధికారులు తెలిపారు. అయోధ్యకు దారితీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసుల్లోని ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో భద్రతను పెంచినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. భద్రత ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. వివిధ ఆలయాలు, మార్కెట్లలో బహుళాంచెల భద్రత ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోటళ్లు, అతిథి గృహాలు, ధర్మశాలల్లో గస్తీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలను సైతం ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉంచారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, గణతంత్ర వేడుకల కోసం 8,000 మందికి పైగా బలగాలను మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆప్ సర్కార్ ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సామాజిక వంటశాలలు, శోభాయాత్రలు, సుందరాకాండ పట్టణం, ప్రసాద పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆప్ నేతలు తెలిపారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని 7 ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మంగళవారం సుందరాకాండ పారాయణం, 44 నియోజకవర్గాల్లో సామాజిక వంటశాలల ద్వారా భక్తులకు ఉచితంగా ఆహారం అందించనున్నట్లు ఆప్ నేతలు ప్రకటించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో శోభాయాత్రలు, సీతారాముల కళ్యాణోత్సవాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విహెచ్పి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిగింది. సీతారాముల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అల్లూరు జిల్లా పాడేరులో అంబేద్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో విహెచ్పి భాజపా ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. కర్నూలులో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర జరిగింది. మహిళలు, చిన్నారులు తలపై కలశాలు పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి శ్రీనివాస్ శ్రీరాముడి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
తెలంగాణలోనూ శోభాయాత్రలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో భక్తులు రామనామ సంకీర్తనలు, భక్తి గీతాలు ఆలపిస్తూ శోభాయాత్ర చేపట్టారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు 20,000 నాణ్యాలతో 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో అయోధ్య రామ మందిరాన్ని రూపొందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ యువతి ముగ్గుతో సీతా రామాంజనేయ స్వామి చిత్రాలను వేసి భక్తిని చాటుకుంది. రావి ఆకులపై ఆంజనేయుడి ఆకారం, దేవతామూర్తులను తీర్చిదిద్దింది. మంతని అయ్యప్ప దేవాలయంలో అంతర్జాతీయ 3D ఆర్టిస్ట్ శివరామకృష్ణ ముగ్గుతో సీతారాములను చిత్రీకరించారు. సికింద్రాబాద్లోని హనుమాన్ దేవాలయానికి వచ్చిన సినీ నటి పూనం స్వామివారికి మగ్గంపై పట్టు వస్త్రాలు నేశారు. ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. సినీ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన మరింత ఉధృతమైంది. 41 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ జగనన్నకు చెబుదాం పేరుతో నేడు చేలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నుంచి విజయవాడకు కారులో తరలి వెళుతున్న కార్యకర్తలను బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులో దీక్షా శిబిరంలోని కార్యకర్తలను అరెస్టు చేశారు. నంద్యాల రైల్వే స్టేషన్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడ వస్తున్న అంగన్వాడీలను పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేటలో పోలీస్ స్టేషన్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా కురుపాం మండలానికి కార్యకర్తలను విజయనగరం రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్న వస్తాడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని ఊరూరా చెప్పండి, వాడవాడ చాటండంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారు. అయితే అన్న వచ్చాక ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ఆగమైంది. నెల్లూరు జిల్లాలో దొగరాజపట్నం పోర్టు నిర్మించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని బీరాలు పలికిన జగనన్న సీఎం పీఠం అధిష్ఠించగానే ఆ మాటే మర్చారు. రాజకీయం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పోర్టును బలిపీఠం ఎక్కించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన శపథమిది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం పోర్టును కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలని, ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక జగనన్న ఏం చేశారు? దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై నాలుక మడతేశారు. 5 ఏళ్లలో పోర్టుల అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమీక్షల్లోనూ ఆ ప్రస్తావనే లేదు. నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశం నుంచి 100 ఏళ్ల కిందటే సరకు రవాణా జరిగింది. ఆ తర్వాతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం, తమిళనాడులో ఎన్నోర్ పోర్టులు అభివృద్ధి చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను అదానీ సంస్థ దక్కించుకుంది. ఇక్కడి నుంచి ఏటా సుమారు 30 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది. కడప జిల్లాలోని ఆర్టీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రం, నెల్లూరులో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు రవాణా చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలోనే మరోటి నిర్మిస్తే అక్కడి నుంచి నిర్వహించే సరకు రవాణాపై ఎంతో కొంత ప్రభావం ఉండనుంది. ఆ కారణంతోనే ప్రతిపాదనను వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టి దుగరాజపట్నాన్ని విస్మరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఏం చెప్పిందో ఇప్పుడు అది చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే హామీలని చెప్పారో, దుగరాజపట్నం మన నెల్లూరు జిల్లాలో కనైతే దుగరాజపట్నం పోర్టు అని చెప్పారు. ఆ పోర్టు నిధులు ఎక్కడికి పోయినో, ఎక్కడ కేటాయింపులు చేశారో ఏమీ లేదు. చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా వీళ్ళు చేయలేక దీనావస్థలో ఉంటే, అడగలేని స్థితిలో వీళ్ళు ఉన్నారని అంటే ఇది సిగ్గు లేని తనం. అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన తరపున గెలిచిన ఎంపీలు కానీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దుగరాజపట్నానికి బదులుగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం, శ్రీకాకుళంలోని మూలపేట పోర్టుల్లో ఒకదాని నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరారు. అంటే దుగరాజపట్నంలో పోర్టు నిర్మించే ఆలోచన తమకు లేదని వైకాపా ప్రభుత్వం తేల్చి చెప్పినట్లయింది. మరి ఇతర పోర్టుకైనా నిధులు రాబట్టారా అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఎస్బీఐ నుంచి 2,500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తోంది. దుగరాజపట్నంలో పోర్టు అందుబాటులోకి వస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరకు రవాణా అవసరాలు చాలా మేరకు తీరుతాయని ఓ సంస్థ స్పష్టం చేసింది.
కేంద్రం ప్రతిపాదించిన సాగరమాల ప్రాజెక్టుపై ఆ సంస్థ లోతైన అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టే వివిధ ప్రాజెక్టుల వల్ల ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నివేదిక రూపొందించింది. కడప, రాయచూరు జిల్లాలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు రవాణాకు దుగరాజపట్నం పోర్టు అనుకూలమని నివేదికలో పేర్కొంది. కృష్ణపట్నం, చెన్నై పోర్టుపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించింది. పోర్టు మొదటి దశ నిర్మాణానికి 2,742 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను రైట్స్ సంస్థకు కేంద్రం అప్పట్లో అప్పగించింది. ఆ డిపిఆర్ల తయారీకి అయ్యే ఖర్చును విశాఖ పోర్టు ట్రస్ట్ భరించింది. విశాఖ, ఎన్నోరు పోర్టుల మాదిరే భారీ ఓడల రాకపోకలకు దుగరాజపట్నం అనువైన ప్రాంతమని ఆ సంస్థ నివేదికలో ప్రస్తావించింది. పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతానికి సమీపంలోనే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ ఉంది. పోర్టు నిర్మాణానికి తమకెలాంటి అభ్యంతరం లేదని షార్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ తయారీకి పచ్చజెండా ఊపింది. మాటలు చెప్పడం, ఆ తర్వాత మడమ తిప్పడం అలవాటైన జగనన్న దుగరాజపట్నం పోర్టు సైతం అలాగే అటకెక్కించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనకాపల్లిలో అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయం వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు ఏపీ అభివృద్ధి పట్ల పూర్తి స్పష్టత ఉందన్నారు. వైకాపా అరాచక పాలనకు అంతం పలకాల్సి ఉందని కొణతల తన మద్దతుదారులకు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ, ఏదైతే టీడీపీ, జనసేన కలిసి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి నా పూర్తి మద్దతు. విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. వారం రోజుల పాటు దావోస్, లండన్, దుబాయ్లో రేవంత్ బృందం పర్యటించింది. ఈ నెల 14న ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం 15, 16, 17 తేదీల్లో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి కోసం ఈ నెల 18, 19 తేదీల్లో లండన్లో థేమ్స్ నది అభివృద్ధిపై అధ్యయనంతో పాటు ప్రవాస భారతీయులను కలిశారు. నిన్న దుబాయ్కి వెళ్లి మూసీ పరివాహకంలో అభివృద్ధి, సుందరీకరణ పనుల కోసం అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన జడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్తో సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్ర విధానాలు, ఐటీ, పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆరాంకో, ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సెడ్కో క్యాపిటల్స్, జడ్డా ఛాంబర్స్, సవోలా గ్రూప్, సౌదీ బ్రదర్స్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రాహుల్ యాత్ర కాన్వాయ్పై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి జరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. రాహుల్ యాత్ర అసోంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన గూండాలతో తన కాన్వాయ్లను, ఆస్తులు, నాయకులపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దాడులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని, ఇది భాజపా ఫాసిజాన్ని, గూండాయిజాన్ని బహిర్గతం చేస్తుందని వేణుగోపాల్ మండిపడ్డారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు మళ్లీ లొంగిపోయారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడంతో ఆదివారం రాత్రి గోద్రా సబ్ జైలులో లొంగిపోయారు. 2002 నాటి గోద్రా అల్లర్లకు సంబంధించిన కేసులో 11 మందికి 2008లో యావజ్జీవ శిక్ష పడింది. వారి శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించడంతో 2022లో విడుదలయ్యారు. అయితే ఈ నిర్ణయాన్ని ఈ నెల 8న సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషులంతా 2 వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోవడానికి తమకు మరింత సమయం కావాలంటూ దోషులు పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ప్రజల నుంచి దాదాపు 21,000 సూచనలు అందినట్లు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తెలిపింది. జమిలీ ఎన్నికలకు 81% మంది మద్దతు తెలిపారని పేర్కొంది. 46 పార్టీల నుంచి అభిప్రాయాలు కోరగా ఇప్పటి వరకు 17 పార్టీల నుంచి లేఖలు అందినట్టు వెల్లడించింది. ఆదివారం జరిగిన ప్యానెల్ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ హాజరైనట్లు కోవింద్ కమిటీ తెలిపింది. ఈ నెల 27న కమిటీ సభ్యులు మరోసారి సమావేశం కానున్నట్టు వెల్లడించింది. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే లేఖలు రాశాయి.